ఒక్క మాట అనకుండా ఉండలేకపోతున్నాను మాస్టారు. ఇక్కడ ఉన్నటువంటి వెంకటరమణమ్మ గారికి నేను ప్రణమిల్లుతున్నాను. మీ జన్మ రహస్యం ఏమిటో నాకు ఇప్పుడు అర్థమైంది. ఇందాక మీరు చెప్పారు మాటల్లో భరతుడు పాంచజన్యం ఒక అంశమని. ఇప్పుడు అర్థమైంది. ఆ పాంచజన్యాన్ని బ్రహ్మదేవుడు మీ గొంతులో సవరించి పంపించాడని. అందుకే ఈ ధర్మక్షేత్రంలో మీరు పూరించినటువంటి పాంచజన్యం ఇంకా ఎప్పుడు ఇలా మోగుతూనే ఉంటుందని ఏమనిపించిందంటే, మీ విశుద్ధి చక్రంలో మైక్రోఫోను మీ స్వరపేటికల యాంప్లిఫైర్గా చిరకాలం వర్తిల్లాలని ఆ భగవతి దుర్గాదేవి మీకు ఇంకా ఇంకా మాలాంటి వారి ఆయుష్ను కూడా పోసుకుని ఎన్నో సంవత్సరాలు జీవించి ఇలాగే అందరికీ కూడా అందివ్వాలని నిండు మనసుతో కోరుకుంటూ, సూర్యనారాయణ గారికి, ఆ వెంకటరమణమ్మ గారికి ఇటువంటి అభినవ శంకరాచార్యుడిని, అభినవ వ్యాసుడిని మాకు అందించినందుకు నిజంగా వారికి నా కైమోడ్పులు సమర్పించుకుంటున్నాను గురువుగారు. ఈ అనుభూతిని మీ ముందు చెప్పాలనిపించి మళ్ళీ వేదిక మీదకి వచ్చాను. ఓం శాంతి శాంతి శాంతి.